2014 నుంచి 19 మధ్య చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిచ్చారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సెక్టార్ వైజ్ ఫోకస్ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అనంతపురం జిల్లాకు కియా తెచ్చారు. చిత్తూరు జిల్లాకు ఎలక్ట్రానిక్స్, నెల్లూరు జిల్లాలో విండ్ టర్బైన్, కర్నూలుకు రెన్యూవబుల్ ఎనర్జీ, సెల్ ఫోన్, ఉభయ గోదావరిలో ఆక్వా, ఉత్తరాంధ్రలో ఐటీ, మెడికల్ డివైసెస్, ఫార్మా పరిశ్రమలను ప్రోత్సహించారు. విభజన చట్టంలో రాష్ట్రానికి కేటాయించిన విద్యా సంస్థలను కూడా వేరువేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఐఐటి తిరుపతికి, ఐఐఎం విశాఖకి, ఎన్ఐటి తాడేపల్లిగూడెంకు, ట్రిపుల్ ఐటీ కర్నూలుకు, సెంట్రల్ వర్సిటీ అనంతపురానికి కేటాయించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇది, అంతేకాని 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకోవడం కాదు. జరిగింది. ఇంకో పక్కన ఉభయ గోదావరి జిల్లాలు కూడా పెద్ద ఎత్తున ఆనాడు ఆక్వాని కూడా ప్రోత్సహించడం జరిగింది. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చే గల ఐటీని, మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్, ఫార్మా అని చాలా స్పష్టమైన కార్యాచరణ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న సంస్థల్లో కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానని హామీ ఇచ్చారో అది కూడా మీరు చూస్తే ఐఐటి తిరుపతికి, ఐఐఎం విశాఖపట్నంకి, ఐజర్ తిరుపతికి, ఇంకో పక్కన ఎన్ఐటి తాడేపల్లిగూడెం, ట్రిపుల్ ఐటీ డిఎం కర్నూలు, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, ఇంకా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లా కూడా అన్నాడు మన ప్రభుత్వం కూడా ఇష్టం జరిగింది. అంటే మీరు చూస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇదే అధ్యక్ష, అంతేగాని 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకుంటాం కాదు.